చనిపోయిన వారెవరు తిరిగి లేలేదు. చరిత్రలో ఎక్కడ కూడా యేసు ప్రభు లెగిస్తానన్నారు, లెగిచారు. మీ కొరకు, నా కొరకు, మన కొరకు, మానవుల కొరకు, పాపముల కొరకు చనిపోయి డెత్ని కాంకర్ చేశారు. అందుకే నేనే పునరుత్థానము, నేనే జీవము, నన్ను నమ్మిన ప్రతి వారికి జీవం ఉంటుంది. మనకి జీవితం ఇవ్వడానికి, అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇవ్వడానికి. ఇక్కడ ఈ లోకంలోనే కాదు, ఈ లోకంలో ఎక్కువ బతికితే, మా మదర్ లాస్ట్ ఇయర్ చనిపోయారు, 78, 79 సంవత్సరాలు. ఈ కాలంలో అతి వేగం చనిపోతున్నారు ఈ చెడు అలవాట్లతో. కానీ దేవుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు ఏమన్నారంటే, నేనే జీవము. మీకు జీవం కావాలా? ఆరోగ్యం కావాలా? నెమ్మది కావాలా? శాంతి కావాలా? ఆనందం కావాలా? ఈ వాక్య ప్రకారం ఆయనలోకి మీరు రండి, మీలోకి ఆయన వస్తాడు. మతంలోకి రావడం కాదు, అనేకులు మతంలో చేరుతారు, మార్పు లేదు. మనం ఈ లోకంలో చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి చేరాలంటే, స్వర్గం చేరాలంటే రక్షణ పొందాలి. రక్షణ పొందాలి అంటే, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నా హృదయంలోకి రా, నన్ను నీ బిడ్డగా మార్చు అని ఈ ప్రార్థన చేయండి. మీలో మార్పు కలుగుతుంది, పశ్చాత్తాపం వస్తుంది, ఇతరులకు దీవెనగా ఉంటారు. ఈ మెసేజ్ని అందరికీ షేర్ చేయండి.